ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అయితే దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఆ రోజు లక్ష్మీదేవినే పూజించాలా, వేరే ఏ దేవుడిని పూజించకూడదా? అంటే అలా ఎందుకు నియమం పెట్టుకున్నారు అందరూ? అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మనకి మల్టిపుల్ విషయాలు కలిసాయి ఇక్కడ దీపావళికి. సో మల్టిపుల్ ట్రెడిషన్స్, మల్టిపుల్ పద్ధతులు ఇవన్నీ కలిసేసి చాలా వరకు మారిపోతా వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ దీపావళి ఏంటి? దీపం పెట్టడం అంటే చీకటిని ఛేదించి వెలుగును ఆహ్వానిస్తున్నాం. తర్వాత వెలుగు అంటే ఎప్పుడైతే మనం బ్రైట్గా ఉంటున్నామో ఏం కావాలి మనకి? ఇప్పుడు చాలామందికి జ్ఞానం కూడా సంపదే, బట్ కానీ కొంతమందికి డబ్బే సంపద అయి ఉండొచ్చు. మనకి డబ్బుకి ప్రతిరూపం లక్ష్మీదేవి కాబట్టి ఆటోమేటిక్గా కళ్ళన్నీ లక్ష్మీదేవి మీదకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి అలాగా లక్ష్మీదేవి పూజ చేసుకోవటం మంచిదే. అంటే నేనేమంటానంటే లక్ష్మీదేవి పూజ చేసుకున్నా ఓకే, లేదు వేరే దేవత పూజ చేసుకున్నా ఓకే. కాకపోతే మనకి ఎట్లాగో ఒక్కొక్క పండగ ఒక్కొక్క దేవుళ్ళని కవర్ చేస్తుంది కాబట్టి అట్లాగా దీపావళి లక్ష్మీదేవి పూజ వచ్చింది. అంటే అసలు నువ్వు చూస్తే ఏ పూజలో అయినా వినాయకుడు లక్ష్మీదేవి అనేది కామన్గా ఉంటారు. ఎందుకంటే ఒక ఆయన మనకి విఘ్నాలు తొలగిస్తారు, అమ్మవారు మనకి సంపదని ఇస్తుంది, జ్ఞానం కూడా ఇస్తుంది. అమ్మ లక్ష్మీదేవి ఓన్లీ ఐశ్వర్యమే కాదు, అమ్మ జ్ఞానం కూడా ఇస్తుంది. కాబట్టి అలా మనకి ఆ ట్రెడిషన్ అలవాటు అయిపోయింది. ఇవన్నీ ఏంటంటేరా కాలం మారే కొద్దిగా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఇలాగే చెప్తున్నాక ఇప్పుడు నాకు తెలిసింది నేను ఎట్లా చెప్తున్నాను, నువ్వు చూస్తే సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉంటారు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తుంటారు, విన్నవాళ్ళు నచ్చిన వాళ్ళు అది ఫాలో అవుతారు, ఇంకొకళ్ళు ఇంకోటి ఫాలో అవుతారు. అట్లా 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 మారిపోతూ వచ్చింది అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు హిస్టరీ మాట్లాడుకుంటే మన భారతదేశంలోనే మన ఫెస్టివల్లే 4 చోట్ల 4 రకాలు ఉంది. ఇంకా జైన మతంలో మళ్ళీ అదొకటి ఉంది. ఇలాగా రకరకాలు ఉన్నాయి. బేసికల్గా త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. సో త్రయోదశి రోజున మనం ధన్వంతరి అంటాం కదా, అట్లాగా పూజ చేసేది. చతుర్దశి రోజున నరక చతుర్దశి, ఎవరైతే మనకి నరకాసురుడు చనిపోయింది నరక చతుర్థి. తర్వాత దీపావళి వెల్కమింగ్ అనమాట. ఓకే వీరు హ్యాపీగా ఉన్నాము, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే ఏదైతే మనం టపాసులు కాలుస్తున్నామో అప్పుడు లేకపోయి ఉండొచ్చు కదా, ఈ ఫైర్ వర్క్స్ ఇవన్నీ కూడా అప్పుడు లేకపోయి ఉండొచ్చు కదా. సో అప్పుడు ఏమంటారు, దీపాలు వాళ్ళకి ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళకున్న వస్తువులతో వాళ్ళు చేసుకున్నారు. దాని తర్వాత హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి దాన్ని రకరకాలుగా మార్చేశారు. కానీ నేనేమంటానంటే మన వాతావరణాన్ని, పర్యావరణాన్ని అంటే డ్యామేజ్ చేయకుండా ఏం చేసినా కూడా అది మంచిదే. ఓకే, నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. అంటే ఈ క్రాకర్స్ కాల్చడం, టపాసులు పేల్చి ఆనందంగా ఉండడం అనేది మన పురాతన కాలంలో లేదు కదా. ఇప్పుడు ఆ పండుగను ఎలా జరుపుకోవాలనుకుంటున్నా ఈలోపే మీరు దాన్ని చెప్పారు. సో ఓకే, ఇప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తూ వస్తున్నాం మనం. అంటే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, దానికంటూ ఏమైనా ప్రత్యేక నియమం ఏమైనా ఉందా? నియమం అంటేరా ఫస్ట్ పండగ అనగానే మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇల్లుని పరిశుభ్రంగా చేసుకోవటం. అంటే రోజు చేసుకోవట్లేదని కాదు, ఒకవేళ రోజులో ఏదైనా మూలలు కానీ అలాంటివి మిగిలిపోయినా కూడా ప్రతి మూల, ఇంట్లో ప్రతి మూల కూడా పరిశుభ్రంగా చేసుకోవాలి. అందుకే నువ్వు చూస్తే ఈవెన్ 80s 90sలో కూడా పండగ వచ్చిందంటే దులుపుతారు అనమాట. అంటే డైలీ దులపలేరు కదా, సో అట్లీస్ట్ పండగలప్పుడు. సో మనదంతా సైంటిఫిక్గా మన పండగలన్నిటికీ కూడా సైంటిఫిక్గా చాలా వాల్యూ ఉన్నాయి అనమాట. అందుకే ఫస్ట్ బీయింగ్ ఏ హిందూ ఫస్ట్ మన పండుగలు మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా మనం ఫాలో అవ్వాలి, అదర్ దాన్ క్రాకర్స్ హ్యాపీనెస్తో పాటు. సో కాబట్టి ఫస్ట్ ఇల్లుని పరిశుభ్రంగా చేసుకోవాలి. చేసుకొని మనం ఒక పీట, అంటే ఇప్పుడు మనం ఫెస్టివల్ కాబట్టి జనరల్గా మనం దేవుడి గది కానీ దేవుడిని పెట్టుకున్న ప్లేస్లో రెగ్యులర్గా చేసుకునేది కాకుండా మళ్ళీ ఒక ప్లేస్లో, అంటే తూర్పు కానీ ఉత్తరం దిక్కు కానీ సపరేట్గా ఒక చిన్న టేబులో లేదా పీటనో చిన్న ఏదో ఒకటి మ్యాటో వేసుకొని, పటాలు ఉంటే పటాలు లేదా విగ్రహాలు ఉంటే విగ్రహాలు, వినాయకుడిది మన లక్ష్మీదేవిది పెట్టుకోవాలి. పెట్టుకొని ఫస్ట్ విఘ్నాలు ఏమీ లేకుండా మనం ఏదైతే పండగ చేసుకుంటున్నామో దీనికి విఘ్నాలు ఏమీ లేకుండా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. సో దాని తర్వాత లక్ష్మీదేవికి 3 రోజులు పూజ చేసుకోవాలన్నమాట. మనకి ఐశ్వర్యం కానీ మంచి బుద్ధిని కానీ మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి. ఓకే, ఇప్పుడు అమ్మవారిని పూజించేటప్పుడు నార్మల్గా వరలక్ష్మి వ్రతానికి వాటికి కలశాలు పెడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్. అయితే ఈ దీపావళికి కూడా కలశం పెట్టుకోవచ్చా? ఏ పండగకైనా
కలశం పెట్టుకోవటం అనేది మన ఆచారమే కాకుండా దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. మనం అంత ట్రెడిషనల్గా మాట్లాడుకోకుండా మనం మాట్లాడుకునే చాలా సింపుల్, మనం ఇంట్లో ఎవరైనా చేసుకునే పద్ధతులనే మనం చెప్తున్నాం. సింపుల్గా ఒక కలశం చెంబు, రాగిది కానీ ఇత్తడిది కానీ, వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే వెండిదైనా ఏదైనా సరే, కలశం తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే పసుపు, అక్షింతలు, కుంకుమ, గంధము, గంగాజలము, గోమూత్రం ఇట్లాంటివన్నీ వేసుకోవాలి. వేసుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టి జాకెట్ బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ పెట్టేసేసి కలశ దేవతని యాక్చువల్గా ఏం చేస్తామంటే, అంటే తెలిసిన వాళ్ళైతే ఏం చేస్తారంటే అన్ని దిక్కులు దేవుల్ని మనం దాంట్లోకి ఆహ్వానిస్తాం అనమాట. సో ఆవాహనం రాదు కాబట్టి అట్లీస్ట్ కలశ దేవత ఆర్ గౌరీ దేవతగా భావించి మనం ఏదైతే పటం కానీ విగ్రహం పెడతామో కలశాన్ని కూడా అంతే ఈక్వల్గా ట్రీట్ చేయాలి. యాక్చువల్ కలశానిలోకి ఏం చేస్తామంటే మనం అన్ని దిక్కుల దేవతల్ని ఆహ్వానిస్తాం అనమాట. అట్లాగా. సో అలాగా కలశం పూజ చేసి ఆ 3 రోజులు కానీ ఎన్ని రోజులైతే మనం ఆ పూజ చేస్తామో ఆ తర్వాత ఈ వాటర్ అంతా ఇంట్లో అంతా చల్లుకోవాలి. సో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం ఎలిమినేట్ అవుతుంది. ఓకే. ఆ కలశం వాటర్ ని మొక్కలకు వేయొచ్చు అంటారా? వేయచ్చు. మొత్తం ఇల్లంతా చల్లిన తర్వాత మిగిలిన మొక్కలకి వేయొచ్చు అనమాట. ధనత్రయోదశి అనేది మన పండుగేనా లేదంటే ఏదైనా విశిష్టత ఉందా? దాని యొక్క ప్రాముఖ్యత గురించి మీరు చెప్తారా? బేసికల్గా ఏదైతే ఇప్పుడు నరక చతుర్దశి, దీపావళి అంటున్నామో, ధనత్రయోదశి అనేది మనం వేరే చోట నుంచి అడాప్ట్ చేసుకుందే కాబట్టి నచ్చితే చేసుకోవచ్చు. అది మన ఇండియాలోనే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నో హార్మ్. అంటే ధనత్రయోదశికి బంగారం కొంటే మంచిదని మన హిందువులే ఎక్కువ నమ్ముతున్నారు ఈ మధ్య కాలంలో. అక్షయ తృతీయ అని చెప్పి అక్షయ తృతీయకి కొనేస్తున్నారు. ధనత్రయోదశికి కూడా ఇది కూడా మంచిదని చెప్పి బంగారం షాపుల మీద పడుతుంది. అంటే రీజన్ జనరల్గా అది చెప్పాను కదా, ఆ 2 కూడా మనం కాదు, మనం వేరే చోట నుంచి అడాప్ట్ చేసుకున్నాయి. వెండి బంగారం వస్తువులు కొనుక్కుంటే మంచిది అనేది చెప్పడం జరిగింది. దీనివల్ల 2, ఒకటి వ్యాపారస్తులు బాగుపడాలి, రెండోది మనం ఒక వస్తువు కొనుక్కోవడానికి ఒక కారణం కావాలి. మన సంవత్సరంలో ఎన్నిసార్లు కొనుక్కున్నా ఆ రోజు కొనుక్కోవాలి అన్న దాంతో అన్న కొనుక్కుంటున్నాం కదా. సో ఈ రోజు రేపు బంగారం వెండి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కొనుక్కున్నా కూడా నష్టం లేదు. కాదు ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూసి తీసుకోమని చెప్తాను. కొనుక్కునే స్తోమత ఉంటే కొనుక్కోవటంలో తప్పలేదు. ఒకవేళ లేదు అన్నప్పుడు మాత్రం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అప్పు చేసి మరి అస్సలు అవసరం లేదు. దానివల్ల మన జీవితాలు జాతకాలు మారవు. ఇప్పుడు నేను బీయింగ్ అన్ ఆస్ట్రాలజీ, నాకు గ్రహాలే ఫస్ట్, మాకంతా గ్రహాలే, పండగలు ఇవన్నీ కాదు, ఇదంతా మన సాంప్రదాయాలు. దీనికి సైంటిఫిక్ రీజన్స్. ఒక మనిషి జీవితం మారేది ఓన్లీ గ్రహాల వల్ల కాబట్టి సో అవి ఇంపార్టెంట్ తప్ప బంగారం వెండి కొనుక్కున్నంత మాత్రాన ఇంకొక దాని మాత్రాన జీవితం మారదు. కానీ మన పూజలు ఏంటి అంటే ఇది మనం మనసు తృప్తిగా ఉండటానికి, నెగిటివ్ ఎనర్జీ ఎలిమినేట్ చేయటానికి, కొన్ని సైంటిఫిక్ రీజన్స్కి మన పద్ధతులే కట్టుబడి ఉండటం, పండగలు జరుపుకోవటం మన సాంప్రదాయం, మనకి కూడా మంచిది. ఓకే. ఇప్పుడు పూజల విషయానికి వస్తే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం, పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.